హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. పాలకూరతో ఎప్పుడూ పప్పు చేసి బోర్ కొట్టేసిందా? అయితే ఒకసారి ఇలా పాలకూరతో ఉల్లికారం చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పాలకూరను ముందుగా వాష్ చేసుకొని ఇలా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 2 కట్టల పాలకూరను తీసుకున్నా. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 4 మీడియం సైజ్ ఆనియన్స్‌ని వేయండి. ఒక 10 వెల్లుల్లిపాయలని వేయండి. కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. వేసి ఇలా మెత్తటి పేస్ట్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్‌లో గీ వేసుకోండి. గీ వేస్తే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పోపు దినుసులన్నీ వేసి బాగా చిటపటలాడిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోండి. అవి మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఈ తిరువాతలో వేసి బాగా మగ్గనివ్వండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు అలా కలుపుతూ మగ్గనివ్వండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని మొత్తం వేసేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా ఆనియన్ పేస్ట్ అంతా పాలకూరకు పట్టేలాగా మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా కలుపుతూ కుక్ అవ్వనివ్వండి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. తర్వాత చూడండి, వాటర్ ఇంకిపోయి పేస్ట్ ఇలా తయారవ్వాలి. ఇలా కొద్దిగా జ్యూసీగా ఉంటే చాలా బాగుంటుంది. అంతే, పాలకూర ఉల్లికారం రెడీ. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకొని ప్లేట్లోకి వేడి వేడి అన్నం వడ్డించుకొని దాని మీద ఈ పాలకూర వెల్లుల్లి కారం వేసుకొని కొంచెం గీతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఒక ముద్దకి బదులు 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.